హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు మీకు పల్లీల చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. పల్లీలు 1 కప్పు. పల్లీలను ఇలా ఎంచుకోండి. ఇలా వేగాలి చూడండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మిర్చి 4 వేసుకోండి. తర్వాత ఆనియన్, గార్లిక్ వాటిని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మనము పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు చూడండి ఆరిపోయినాక దీన్ని పొట్టంతా తీసుకోండి. పైన పొట్టంతా తీసుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. పట్టు తీసేయాలంతా మిక్సీ జార్లోకి వేసుకొని తర్వాత మనము వేయించిన మిర్చి, ఆనియన్, గార్లిక్ అంతా వేసి తర్వాత టేస్ట్కి తగ్గట్లు ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి ఉప్పు. తర్వాత కొత్తిమీర ఆకు చూడండి, ఇంత తీసుకోవాలా. కొత్తిమీర ఆకు తీసుకున్న తర్వాత చింతకాయ తీసుకోండి. చూడండి, ఇంత తీసుకోవాలా. చింతకాయ కొంచెం తీసుకోండి చాలు. తీసుకొని వేసి మిక్సీ చేసుకోండి. మిక్సీ అయినాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసినాక సాసులు వేయండి. సాసులు అయినాక అవి చిట్లినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎలాంటి ఆయిల్ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి మనము కరివేపాకు అంతా వేస్తే మాడిపోతుంది. దానివల్ల అవి సాసులు చిట్లినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఎండు మిరపకాయ తీసుకొని దాన్ని 4 పీసెస్ చేసుకోండి. చూడండి, పోపు వేగిపోయింది. పోపు వేగినాక మనం మిక్సీకి చేసుకుంటాం కదా, మిక్సీ చేసుకోండి. దాన్ని చూడండి, ఇలా మిక్స్ అయింది. ఇలా మిక్సింగ్ చేసుకోవాలా. ఇలా మిక్స్ అయినాక దాంట్లోకి పోపు వేయండి. పోపు వేసి పోపు వేయండి. చూడండి, ఇలా ఉంటుంది. మన పల్లీల చట్నీ రెడీ అయిపోయింది.